తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష సుళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించారు. సుళ్లూరుపేట పట్టణంలో నాబార్డు నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడంతో పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందన్నారు. సుళ్లూరుపేట సిహెచ్సిని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అన్ని ఆధునిక పరికరాలతో ప్రజలకి ఆరోగ్య సేవలు అందజేయడానికి ప్రభుత్వ నుంచి వచ్చే అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధం పెట్టడం జరిగింది. 30 బెడ్ హాస్పిటల్ ఇది. దాదాపు రోజుకి 200 నుంచి 300 ఓపీ ఉంటాయి. ఇన్పేషెంట్ కూడా 20 నుంచి 30 వరకు ఉంటున్నాయని చెప్తున్నారు. సో పేషెంట్స్ కూడా ఇంటరాక్ట్ చేసాము. అన్ని సదుపాయాలు టైంలో ఇస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏదైతే నార్మల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ చూడడానికి దొరుకుతాయి, అటువంటి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్, అలాగే సిహెచ్సిస్, రెఫరల్ హాస్పిటల్ ఏదైనా ఉన్నాయో ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటాయి మెడికల్ కేర్. సో అవి ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అలాగే ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఉంటే సో లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం చేపడతా ఉంది. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో సుళ్లూరుపేట డివిజన్లో కూడా సో మనకు మంచి ఉంది. పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్, ఇన్ని ఎక్విప్మెంట్స్, ఇన్ని కొత్త పరికరాలు ఇక్కడ ఉన్నాయి, దయచేసి ఒకసారి చూడండి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు డయాలసిస్ సెంటర్స్ కూడా ఉంది. సో ఆల్ ద స్పెషల్ లైక్ గైనిక్ కావచ్చు, పెడియాట్రిక్ కావచ్చు, అన్నీ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి ఒక్కసారి వచ్చి చూడండి. ఓకే. సో నార్మల్ అపోహలు ఏముంటాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు, అక్కడికి వెళ్తే మెడిసిన్ బాగా దొరకవు అని ఒక అపోహలు ఉంటుంది. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్ని మెటర్నల్ డెత్ కేసు కూడా రివ్యూ చేస్తే నేను వచ్చిన వెంటనే ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారో అక్కడ మెటర్నల్ డెత్ ఎక్కువ జరుగుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే కాదనుకుని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. సో దయచేసి ఇటువంటి సిచ్యువేషన్ మనం ఆపాలి. బికాజ్ వీఆర్ ఇన్ సొసైటీ వేర్ ఎవరిబడి షుడ్ బి హ్యాపీ. కాబట్టి ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్ అంతా క్వాలిఫైడ్ డాక్టర్స్, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ వచ్చి వినియోగించుకోవాలి. ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే కంపల్సరీగా అది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సవరించుకోవడం, ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ హాస్పిటల్ హాస్పిటల్ చాలా చక్కగా ఉంది. పబ్లిక్ వచ్చి చూడాలి. మీ ద్వారా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ఇది ప్రజలకి వెళ్ళాలి. సో ఈ ఉపయోగము అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మా ఏరియాలో ఇలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉండడం ఎంత ఇంపార్టెంట్, దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దానికి స్పెషలైజ్ ఏజెన్సీ కూడా పెట్టడం జరిగింది. సో దానికి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని వితిన్ 24 hours యాక్చువల్లీ అవి రెక్టిఫై అవ్వాలి. సో అయ్యేలాగా చూసుకుంటాం. ఇన్ కేసు ఎక్కడ డిలే అవుతే మనకు సంబంధిత అధికారులు దాని గురించి యాక్షన్ తీసుకొని వెంటనే రెక్టిఫై చేస్తాము. సో మెయిన్ ఉద్దేశం పెట్టిన తర్వాత అది పబ్లిక్ ఉపయోగపడాలి. సో అదే ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.